హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. తులసి చందు తన ఒక జర్నలిస్టు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సుపరిచితం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఇంకా సుపరిచితం. ఎందుకంటే తాను పవన్ కళ్యాణ్ మీద విద్వేషం, విషం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ చిమ్ముతూ వీడియోలు అయితే చేస్తుంది. ప్రతి చిన్న విషయానికి పవన్ కళ్యాణ్కి లింక్ పెడుతూ అది పవన్ కళ్యాణే తప్పు చేశాడని ఒక ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంటుంది. తన యూట్యూబ్ ఛానల్కి వెళ్తే అన్ని వీడియోస్ చూడండి ఒకసారి, పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి మాటలు మాట్లాడుతుందో. అదేవిధంగా దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి ముందు కూడా చాలా సిల్లీగా వీడియోలు చేస్తుంది. నాకు హిందుత్వం అంటే అసలే నచ్చదు. అంటే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సిందంటే, జర్నలిజంలో విలువలు ఉంటాయి, విద్వేషం ఉండకూడదు. నువ్వు ఒక విషయం మాట్లాడుతున్నావంటే అన్ని కోణాల్లో ఆలోచించి మాట్లాడాలి. అది నీకు శత్రువు కావచ్చు, మిత్రువు కావచ్చు, ఏది మంచి ఏది చెడు అని మాట్లాడాలి. కానీ ప్రతిసారి ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తూ అతన్ని చెడుగా చూపించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే అది జర్నలిజంలో కాదు. ఏది మంచి ఏది చెడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో వీడియోలు చేస్తావు, కానీ ఏ ఒక్క వీడియో అయినా పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి చేస్తావా అంటే ఒక్క వీడియో కూడా లేదు. ఎందుకంటే నీకు అంత విద్వేషం, విషం చిమ్ముతున్నావు. ఒక జర్నలిస్ట్గా విషం చిమ్మడం చాలా తప్పు. నీకు శత్రువు కావచ్చు, మిత్రువు కావచ్చు, కానీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ రెండు ఫేస్లు చూపించినప్పుడు నువ్వు ఒక జర్నలిస్ట్ అవుతావు. అంతే తప్ప నీకు మనిషి నచ్చలేదని విషం చిమ్ముతూ పోతే నువ్వు ఒక విద్వేషి అవుతావు. అంటే దేశానికి నువ్వు ఎందుకు పనికిరా, ఒక చీడపురుగు అయిపోతుంది తప్ప కేవలం నేను జర్నలిస్టు అని పేరు చెప్పుకుంటే జర్నలిస్ట్ అవ్వరు. నేను ఎవరు నమ్మట్లేదు కూడా. రీసెంట్గా నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలైతే నిజంగా చాలా చిరాకు తెప్పించాయి. ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చులకనగా మాట్లాడడం. తన పార్టీ కార్యకర్తలతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి విజయ్ గారి గెలుపు గురించి మాట్లాడాడు. తన ఇంటర్నల్ మీటింగ్ అంటే అక్కడ తమిళనాడులో తన అభిమానులు ఫ్లెక్సీలతోటి పెట్టినా కూడా గెలిపించుకున్నారని చెప్పాడు. అది ఏంటంటే అంత అభిమానిస్తున్నారు. అదే దాంతోపాటు మనలాంటి మత కుల విద్వేషాలు లేకుండా స్వచ్ఛంగా నమ్మి అయితే తనకు ఓటేశారని ఉదాహరణగా చెప్పాడు. నువ్వు దాన్ని తీసుకొచ్చి ఏం చెప్పావంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ విజయ్ అంట ఫ్లెక్సీలు పెట్టుకొని గెలిచాడంట, ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టుకొని గెలిచాడంట. విజయ్ గారు ప్రతి ఊర్లో ప్రచారం చేశాడు. ఇది కవర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం నాకు సిల్లిగా అనిపించింది, నాకు నవ్వు వచ్చింది అని ఏదేదో మాట్లాడుతున్నాం. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో జరిగింది ఏంటి? మీరు దేనికోసం రౌండ్ టేబుల్ సమావేశం కండక్ట్ చేశారు? మీరు మాట్లాడుతున్నది ఏంటి? ఇక్కడ నీ విలువేందో అర్థమవుతుందా? ఇప్పటి వరకు నువ్వు చిమ్మిన విషయం ఏదైతే ఉందో అది తిరిగి నీ మీదనే పడుతుంది. అంతే. జర్నలిజంలో విలువలు లేని జర్నలిస్ట్గా ఉండడం కన్నా నిజంగా ఒక ద్వేషిగా ఉండు, ఒక యూట్యూబర్గా పేరు తెచ్చుకో. ఓకే, విషయం చెమ్ముతూనే ఉండు. గతంలో సిరెడ్డి అని ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద ఈ విధంగానే విషయం చిమ్మేది. అదేవిధంగా కత్తి మహేష్ అనే ఇంకొక వ్యక్తి విషయం చిమ్మేవాడు. వరుసగా బోరుగడ్డ అని ఇలా ఇంకోరని ప్రతిసారి ఒకరు వస్తూనే ఉన్నారు. మేము ఎదుర్కొంటూనే ఉన్నాం.